వెల్కమ్ బ్యాక్. ఐ లవ్ హిందూ, ఐ లవ్ ఇండియా అంటూ ఎన్నికలకు ముందు ఊదరగొట్టేసిన ట్రంప్ అధ్యక్ష పీఠమెక్కగానే నిర్దాక్షిణ్యంగా అదే భారతీయుల మీద కత్తిగట్టాడు. పొమ్మనకుండా పొగబెట్టేలా H-1B వీసా నిబంధనల్లో మార్పులు తెచ్చి ప్రకంపనం రేపిన ట్రంప్ ఇప్పుడు సైలెంట్ గా ఏరివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. అనర్హులనే కాదు, అర్హులను చట్టబద్ధ వీసాదారులను కూడా వెనక్కు పంపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. I am a big fan of Hindu and I am a big fan of India. Big fan. Big fan. Let me start by stating right up front that if I'm elected president, the Indian and Hindu community will have a true friend in the White House. That I can guarantee you, that I can tell you. An entire new India. Under a Trump administration, we are going to become even better friends. In fact, I'll take the word even out because we are going to be best friends. There won't be any relationship more important to us. I am a big fan of Hindu and I am a big fan of India. Big fan. ఈ మాటలన్నది ఎవరో కాదు, మీరు చూస్తున్నది కూడా ఎవరినో కాదు, సాక్షాత్తు డొనాల్డ్ ట్రంప్ ని. ఇంతలా భారతీయుల మీద ప్రేమ ఒలకబోసిన అమెరికా అధ్యక్షుడు బహుశా మరెవ్వరూ ఉండరేమో. ఎందుకంటే ట్రంప్ ఈ మాటలన్నది ఎన్నికల ప్రచార సభలో. ఆనాడు భారతీయుల కోసం ఓ పెద్ద కన్వెన్షన్ ఏర్పాటు చేసిన ట్రంప్ చివరిలో మెరిసి ఇలా భారతీయుల మీద ఎక్కడా లేని ప్రేమ కురిపించేశాడు. ఆ రోజు ట్రంప్ మాటలు అమెరికాలో ఉన్న భారతీయులంతా తనవాళ్లన్నట్టుగా కలరింగిచ్చేశారు. ఈ మాటలకు పడిపోయిన చాలా మంది ప్రవాస భారతీయులు, అక్కడి ఓటు హక్కు ఉన్నవాళ్లంతా ట్రంప్ కి ఓట్లేశారు. I am a big fan of Hindu and I am a big fan of India. Big fan. Big fan. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తర్వాత అతని అసలు రంగు బయటపెట్టాడు. తన దేశం, తన వాళ్లు, తమ ఉద్యోగాలు అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. తమ దేశంలో అక్రమంగా ఉన్న వాళ్ళందరినీ వెళ్లగొట్టే పనిలో ఉన్నాడు. గడిచిన 32 రోజులుగా ట్రంప్ చేస్తున్న ఒకే ఒక పని ఇది. ఇందులో ఎవరినీ ఉపేక్షించడం లేదు. అందరి మీద కత్తి కట్టినట్లు ప్రవర్తిస్తున్నాడు. పొమ్మనలేక పొగబెడుతున్నాడు. వలసవాదుల్ని బయటకు పంపడానికి వీలున్న అన్ని దారుల్లోనూ అడుగులేస్తున్నాడు. అందులో భాగంగానే H-1B వీసా మీద ఇక్కడికి వచ్చిన వారికి కనీస వేతనాలు పెంచేశాడు. దీంతో కంపెనీలు వాళ్లను భరించలేక వెనక్కి పంపేస్తే ఎంచక్కా వాళ్ల ఉద్యోగాలన్నీ అమెరికన్లకే దక్కుతాయన్న ధోరణిలో ముందుకెళ్తున్నాడు. ఈ ట్రంప్ మాకొద్దంటూ ఆయన ఎన్నిక ఖరారైనప్పటి నుంచి నిరసనలు, వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే గడిచిన 3.5 నెలలుగా తనపై ఎంత వ్యతిరేకత పుట్టుకొచ్చినా పట్టించుకోవడం లేదు ట్రంప్. తాను మాత్రం వీలున్న అన్ని దారుల్లోనూ వలసవాదుల్ని పంపించేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఇప్పుడు ఈ కొత్త నిబంధనలు తెచ్చిన ట్రంప్ అన్నింట్లోనూ చాలా కఠినంగా అడుగులేస్తున్నాడు. కేవలం డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులతో పాటు ఈ ఏరివేతలో స్థానిక పోలీసు అధికారులకు భాగస్వామ్యం కల్పించాడు. ఒక్క వలసదారుడి దగ్గర అన్ని సరైన ధ్రువపత్రాలు, చట్టబద్ధ అనుమతులున్నా ఏ ఒక్క అధికారికి ఆ వలసదారుడు నచ్చకపోయినా ఆయన్ను తిరిగి అతని దేశానికి పంపించేసే ప్రమాదం ఉంది. ఇదే ఇప్పుడు అందరినీ భయపెడుతున్న అంశం. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, పెడా ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం, చడామడా చెలరేగినా చెప్పేదెవర్రా నా ఇష్టం. ఇదొక్కటే కాదు, 2 ఏళ్లకు పైబడి తాము అమెరికాలో ఉంటున్నామని నిరూపించుకోలేకపోయిన అక్రమ వలసదారుల్ని ఎలాంటి విచారణ లేకుండా తక్షణం దేశం నుంచి పంపించేసే అధికారం సదరు ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలిపారు. ఇక ప్రత్యేకించి నేరంలో శిక్ష పడ్డవారు, ఏదైనా నెపంపై అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్లు, నేరంలో అనుమానితులుగా ఉన్న వాళ్లను ముందుగా చెక్ చేసి దేశం నుంచి తరిమేయాలని ట్రంప్ అనధికారిక ఆదేశాలు జారీ చేశాడు. అంతేకాదు, కనీసం షాప్ లో చిన్న దొంగతనం చేసిన వాళ్లనైనా సరే ఈ జాబితాలో చేర్చి వాళ్లను నిర్ద్వందంగా తరిమేయాలన్నది ట్రంప్ ఆలోచన. ఈ నిర్ణయాలు అమెరికాలో ఉంటున్న 3 లక్షల మంది ప్రవాస భారతీయుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసింది. అమెరికాలో ఏ చిన్న తప్పు చేసినా, ఆఖరికి కారు తప్పుగా పార్క్ చేసినా కూడా కేసులు పెడతారు. మరి ఇలాంటి పెట్టి కేసులున్న వారిని కూడా కక్ష కట్టి అకారణంగా పంపించే ప్రమాదాలు కోకొల్లలు. అందుకే అక్కడ లక్షల మంది భారతీయులు భయపడుతున్నారు. ఇలా పోలీస్ కేసులు ఒకటే కాదు, ఇకపై ఇంటింటి సర్వే నిర్వహిస్తామని కూడా ట్రంప్ లోపాయకారిగా నిర్ణయించారు. అదే జరిగితే డోర్ టు డోర్ పోలీసులు ప్రతి ఇంటి తలుపు తట్టి ఒక్కొక్కరిని ప్రశ్నిస్తారు.
వాళ్లకు ఏమాత్రం నచ్చకపోయినా వీళ్లంతా తిరిగి వచ్చేయాల్సిందే. ఇదొక్కటే కాదు, డోర్ టు డోర్ సర్వేలో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇందులో వీసా స్టాంపింగ్ దగ్గర నుంచి దర్యాప్తు సమయంలో అధికారులు అడిగిన ప్రశ్నల వరకు ఎక్కడ వాళ్లు సంతృప్తి చెందకపోయినా ఇక ఆ వలసదారుడి పని బట్టలు సర్దేసుకుని బయలుదేరడమే. ఇదే కాదు, ఉద్యోగుల తర్వాత అధికారులు టార్గెట్ చేసేది విద్యార్థులని. కేవలం ఇక్కడ చదువుకోవడానికి మాత్రమే వచ్చిన చాలా మంది విద్యార్థులు ఇక్కడ తమ పాకెట్ మనీ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కొందరు అవర్ బేస్డ్ గా పనిచేస్తారు, మరికొందరు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తారు. ఇలా తమ దేశంలోని యూనివర్సిటీల్లో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల రోజువారీ కృత్యాల్ని మినిట్ టు మినిట్ పరిశీలించి వాళ్ల భవిష్యత్తు మీద నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇలా చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు ఆదాయం కోసం ఇక్కడ ఉద్యోగాలు చేసినట్లు దొరికితే వాళ్లను నిర్దాక్షిణ్యంగా తిరిగి తమ దేశాలకు తిప్పి పంపించేయాలని కుట్రలు పన్నుతున్నారు. ఒకవేళ ఈ విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేయకపోతే ఆ స్థానాల్లో అమెరికన్లకు అవకాశాలు దొరుకుతాయన్నది ట్రంప్ ఆలోచన. వీళ్లే కాదు, గ్రీన్ కార్డ్ హోల్డర్లను కూడా వదిలిపెట్టకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయనున్నారు. గ్రీన్ కార్డ్ హోల్డర్లకు సదరు కంపెనీలు తాను సూచించినట్లుగా $130,000 పైగా జీతం ఇవ్వకపోతే వాళ్లను కూడా తిరిగి పంపించేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోబోతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే కంపెనీలపై ఒత్తిడి తెచ్చిన ట్రంప్ అంత భారీ వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో స్థానిక అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని పరోక్షంగా వాళ్లపై ఒత్తిడి తీసుకురానున్నాడు. పోనీ ఏకంగా కంపెనీలనే ఇక్కడి నుంచి విదేశాలకు తరలించేద్దామనుకుంటే అది కుదరదన్నట్లుగా అడుగులేస్తున్నాడు. తమ దేశంలో మాతృ సంస్థలున్న కంపెనీలు ఇతర దేశాలకు బలవంతంగా కార్యకలాపాలు తరలిస్తే వాటిపై భారీగా పన్నులు విధించనున్నాడు. ఇలా అన్ని దారుల్లోనూ వలసదారుల్ని తమ దేశం నుంచి పంపించేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ట్రంప్.